హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ అండి. ఈ కర్రీ చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి. వంకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ కర్రీ టేస్ట్ చూసారంటే ఇలా మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే వండమంటారండి. అంత బాగుంటుందండి ఈ కర్రీ. ఈ కర్రీని చేసుకోవటం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పెళ్లి భోజనాల్లో వడ్డిస్తారు కదా, సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుందండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా లేత వంకాయలను అయితే ఇలా నేనైతే తీసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఈ సైజు వంకాయలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకైతే వాటర్ తీసుకున్నానండి. వాటర్లో అయితే కొద్దిగా ఉప్పునైతే వేసుకున్నానండి. ఇలా ఉప్పు వేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా వంకాయలని అయితే ఇలా అయితే ఘాట్లు పెట్టుకుందామండి. ఇలా 4 వైపులకి ఇలా 4 ముక్కల కింద అయితే ఇలా ఘాట్లు పెట్టుకుందామండి. మరీ కింద దాకా కోసేసుకోకూడదండి. అలా కోసేసుకుని వాటర్లో వేసుకుందామండి. ఉప్పు వేయడం వల్ల వంకాయ అయితే నల్లబడకుండా ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయిని పెట్టుకుని కడాయి వేడెక్కాక ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే వేరుశనగ గుళ్ళు అయితే వేసుకుందామండి. వేరుశనగ గుళ్ళు వేసేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. సిమ్లో పెట్టుకునే వేయించుకుందాము. ఒక చిన్నది కొబ్బరి ముక్క అండి, పచ్చి కొబ్బరి అండి. ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని బాగా వేయించుకుందామండి. ఇలా వేయించేసుకున్నాక ఇందులోనే ఒక ఇంచు దాసం చెక్క వేసుకుందామండి. అలాగే 3 యాలక్కాయలు, 4-5 లవంగాలు కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని అవి కూడా కొంచెం వేయించుకుందామండి. ఇలా వేయించేసుకున్న దాకా నేను ఒక 15 దాకా ఎండుమిర్చిని అయితే వేసుకున్నానండి. ఇలా స్పైసీగా ఉండటం కోసం ఇందులో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ గసగసాలు వేసుకుందామండి. వేసుకుని ఇవి కూడా బాగా వేయించేసుకుందామండి. మొత్తం అంతా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. ఇక్కడ మీరు స్పైసీనెస్ని బట్టి మీరు ఎండుమిరపకాయలు అన్నది వేసుకోవచ్చండి. నేనైతే ఒక 15 దాకా వేసుకున్నానండి. బాగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో అయితే వేసేసుకుని బాగా ముందు పొడుము కింద అయితే ఆడేసుకోవాలండి. మిక్సీ పట్టించేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టించేసుకున్నాం కదండి. ఇలా పొడి పొడిలాడుతూ మిక్సీ పట్టించేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండునైతే వేస్తున్నానండి. ఈ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. ఈ చింతపండు అలాగే చిటికెడు పసుపు, రుచికి తగ్గ సాల్టు, ఒక స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు కారం తింటాన్ని బట్టి కూడా మీరు ఇంకా కావాలితే వేసుకోవచ్చండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే ఇలా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నానండి. ఇవి కూడా వేసేసుకుని మొత్తం పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టించేసుకుందామండి. కొద్దిగా వాటర్ వేసుకుని, ఈ వాటర్ అయితే ఎక్కువగా వేయకండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా మిక్సీ పట్టించేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని అయితే వేసేసుకుంటున్నానండి. ఇది కూడా మిక్సీ పట్టించేసుకుందామండి. అలా మిక్సీ పట్టించే మొత్తం అంతా కూడా ఈ విధంగా ఈ పేస్ట్ని అయితే మిక్సీ పట్టించేసుకున్నాం కదా. మసాలా అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ మసాలా ఈ గుత్తి వంకాయ కర్రీలోకి అయితే మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి. ఈ వంకాయ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇలాగ 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇలా కొద్దిగా మెంతులు వేసుకుందామండి. ఇలా మెంతులు వేసుకుని ఇలా మెంతులు వేయడం వల్ల చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితేని. ఇందులో అయితే ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నానండి. అలాగే 2 రబ్బల కరివేపాకును కూడా వేసేసుకుంటున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నానండి. వేసేసుకుని మొత్తం అంతా కూడా వేయించేసుకుందామండి. ఇలా కరివేపాకు వేయడం వల్ల కర్రీకి అన్నది మంచి టేస్ట్ వస్తుందండి. కరివేపాకు ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇలా మనం ముందుగానే కోసి పెట్టుకున్నాం కదండి వంకాయల్ని, ఆ వంకాయలని అయితే ఇందులో అయితే వేసేసుకుందామండి. ఇలా వేసేసుకుని బాగా మగ్గించేసుకుందామండి. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా లేత వంకాయలు అయితే చాలా బాగుంటుందండి కర్రీ అన్నది. అలా కోసేటప్పుడు చూసుకోండి, లోపల ఏమన్నా పుచ్చులు గట్టా ఉంటే అవి అయితే తీసేసుకుని శుభ్రం చేసుకుని కోసుకోండి. నేనైతే ఈ విధంగా అయితే మొత్తం అన్ని వంకాయలని తీసుకున్నానండి. ఇలా తీసుకుని బాగా కలిపేసుకుందామండి.
మొత్తం అంతా వంకాయ అంతా కూడా బాగా మగ్గిపోవాలండి. మూత పెట్టేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గించేసుకుందామండి. ఇలా మూత పెట్టడం వల్ల వంకాయ తొందరగా మగ్గుతుందండి. ఇందులోను తొందరగా మగ్గటం కోసమని కొద్దిగా అయితే సాల్ట్‌నైతే వేశానండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల వంకాయ కొంచెం తొందరగా మగ్గుతుందండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఇలా మూత పెట్టేసుకొని మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండండి. కలుపుకుతా ఉండండి. ఇలా వంకాయ అంతా కూడా మగ్గిపోద్దండి. చూసారు కదండీ! ఈ విధంగా రంగు అయితే చేంజ్ అయిపోయింది కదా వంకాయది. ఇప్పుడు ఈ స్టేజ్‌లో అయితే మనం మసాలా ఆడిపెట్టుకున్నాం కదండీ! ఆ మసాలా కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా కూడా కలిసేదాకా కలిపేసుకుందామండి. మసాలా అయితే ఇలా అయితే కలుపుకుందామండి. చూసారు కదండీ! ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత వా కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఇలా వాటర్ వేసుకొని మనకి సరిపడినంత అయితే వాటర్ అయితే వేసుకుందామండి. వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న దాన్ని అయితే మూత పెట్టేసి బాగా ఉడికించేసుకుందామండి. మూత పెట్టడం వల్ల వంకాయ అయితే చాలా బాగా ఉడుకుతుందండి. ఆ ఆవిరికే ఉడికిపోద్దండి వంకాయ. అప్పుడు ఆయిల్ అంతా పైకొచ్చేదాకా మనం ఉడికించేసుకోవాలండి. చూసారు కదండీ! మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకొచ్చేసింది కదండీ! వచ్చేసింది కదా! ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని లాస్ట్‌లో అయితే సన్నగా తరిగిన కొత్తిమీరనైతే వేసేసుకుందామండి. ఇలా కొత్తిమీర వేయడం వల్ల కర్రీ టేస్ట్ అన్నది చాలా బావుంటదండి. ఇలా వేసేసుకొని కలిపేసుకొని ఉంది కదండీ! చూసారు కదండీ! ఎంతో టేస్టీగా ఉండి మసాలా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటదండి ఈ కర్రీ. రైస్‌లోకి, చపాతీ, బిర్యానీ ఎందులోకైనా గానీ సూపర్‌గా ఉంటదండి. ఈ కర్రీ అయితేని చాలా టేస్టీగా ఉంటదండి. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. చూసారు కదండీ! వంకాయ ముక్కలు కూడా ఏమాత్రం విడిపోకుండా ఎంతో నీట్‌గా అయితే వచ్చినాయి కదండీ! అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. రెసిపీని ట్రై చేసి కామెంట్‌లో చెప్పండి. బాయ్ అండి.